సమంతకు చైతు పైన కోపం ఇంకా తగ్గలేదా? అందుకే టైం దొరికిన ప్రతిసారి అయితే చైతును లేదంటే శోభితను టార్గెట్ చేస్తుందా? సోషల్ మీడియాలో బంగారం మాటలు ఇప్పుడు రచ్చరేపుతున్నాయి. నాగ చైతన్య సమంత డివోర్స్ తీసుకుని 5 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరు జీవితాలు కూడా పూర్తిగా మారిపోయాయి. నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకుంటే శామ్ రాజ్ నిండుమోర్ని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంది. ఇలా ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. కానీ రీసెంట్ గా సమంత చేసిన కొన్ని కామెంట్స్ శోభితను డిస్టర్బ్ చేస్తున్నాయంటున్నారు. శోభిత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకునే టైంలో చైతు లేకపోతే నా జీవితం ఫుల్ఫిల్ అవ్వదు అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దానికి కౌంటర్ గానే సమంత మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో రిలేషన్షిప్ గురించి ఈ జనరేషన్ అమ్మాయిలకు ఒక షాకింగ్ సలహా ఇచ్చింది. మనం పర్ఫెక్ట్ గా లేకుండా ఎవరో వచ్చి మనల్ని ఫుల్ఫిల్ చేస్తారంటే ఎలా? అలా అనుకోబట్టే జీవితంలో చాలా తప్పులు జరుగుతాయంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట రచ్చరేపుతున్నాయి. ఈ మాటలు పక్కాగా సమంత శోభితను టార్గెట్ చేస్తూనే అందని సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. నిజానికి నాగ చైతన్య డివోర్స్ తర్వాత సమంత గురించి హుందాగానే మాట్లాడాడు. కొన్ని ఇంటర్వ్యూస్ లో సమంత టాపిక్ వచ్చినప్పుడు అలా జరిగి ఉండకూడదు, కానీ జరిగింది. మేమిద్దరం చాలా గౌరవంగా విడిపోయామంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ సమంత మాత్రం టైం వచ్చిన ప్రతిసారి చైతు పైన కోపాన్ని చూపిస్తూనే ఉంది. అంతెందుకు, గతంలో కరణ్ జోహర్ టాక్ షోలో కూడా సమంతను జీవితంలో అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భం ఏది అంటే సమంత నా మాజీకి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ అంటూ సమాధానం చెప్పింది. అంతేకాదు, నా మాజీ నేను ఒకే రూమ్ లో ఉంటే ఆ రూమ్ లో పదునైన కత్తిలు లాంటివి లేకపోవడం చాలా మంచిది అంటూ సీరియస్ గానే నవ్వుతూ చెప్పేసింది. ఇలా సమంత టైం దొరికిన ప్రతిసారి అయితే చైతును లేదంటే శోభితను టార్గెట్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి?